అయినా కానీ ఇక్కడ ఓపెన్ చేయొద్దు, నేను దీన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తాను. అనవసరంగా నేను ఆ దొంగ చేతికి ఆ బ్యాగ్నిచ్చి వచ్చాను. అందులో బజ్జీలు ఉంటే ఏంటి, డబ్బులు ఉంటే ఏంటి, ఏదో రకంగా ఆ బ్యాగ్ ని నేను నా సొంతం చేసుకొని ఉంటే బాగుండు. ఇప్పుడు రంగయ్యకి భయపడి ఇలా దాక్కునేదాన్నే కాదు. రంగయ్య స్నేహితుడు ఇప్పటికి రంగయ్యకి చెప్పే ఉంటాడు, మీ పనివాడు రామయ్య ఇంకా బ్యాగు తీసుకుని రాలేదు అని. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఇంటికి చేరుకోవాలి. ఈ బ్యాగ్ ని ఎవరైనా చూసారంటే అనుమానం వచ్చేస్తుంది. ఇంత మెల్లిగా నడిస్తే నేను ఎప్పుడు ఇంటిని చేరుకుంటానో, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఓ సరస్వతి అక్క, అదిగో చూడవే, ఆ సోము ఉన్నాడు కదా, మనం ఇందాక చూసిన బ్యాగ్ ని వాడు తీసుకొని వెళ్తున్నాడే. అందులో బాంబు ఉందో లేదంటే ఏదైనా మంత్రించిన నిమ్మకాయలున్నాయో. మనమే అక్కడ వదిలేసి వచ్చాము. ఆ పిచ్చి విధవ అమాయకుడు అలా తీసుకొని వెళ్తున్నాడేంటి? పద వాడికి వద్దని చెప్దాం, దాన్ని వెంటనే పడేయమని చెప్దాం.